వ్యక్తి దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని దేవుని యొక్క స్వార్థ పరిచయం చేస్తున్న ఈ గురువులు మరి ఈ ద్వీపానికి అనగా ఒలివై ద్వీపానికి ఎందుకు వెళ్ళాలి అని ఆయన తలంచాడు అంటే మరి ఆ ద్వీపము లేదంటే ఆ ప్రాంతము మరి ఎవరైతే కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నారో మరి ఆ బాధపడుతున్నటువంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ ద్వీపంలో వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు. ఈ కుష్ఠరోగంతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా అక్కడ వదిలిపెట్టేసేవారు. వారందరూ కూడా ఎటువంటి వైద్య సదుపాయాలు లేక మరి ఆ బాధలోనే వారు బాధపడుతూ మరి అనారోగ్యంతోనే మరి మరణిస్తుండేవారు. అటువంటి వారికి ఈయన సేవ చేయాలని తలచి మరి ఆ ఒలివై ద్వీపానికి ఆయన కేవలము దేవుని యొక్క స్వార్థ పరిచయం చేయడానికి మాత్రమే కాకుండా వారి యొక్క జీవితాల్లో మార్పు తీసుకురావడానికి లేదంటే క్రీస్తు ప్రభువు ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మీతో ఉంటూ ఉన్నారు అనేటువంటి మరి సాక్షిగా ఆయన తన యొక్క జీవితాన్ని వారు మరి గడ్డపరిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన మొదటి ప్రసంగంలో ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అని వారితో మాట్లాడి ఉన్నాడు. కానీ మరి తరచుగా ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్న వారికి ఎవరినైతే మరి ఈ ప్రపంచము మరి